థింకింగ్ ఒక పార్ట్, చింతిస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు. టెన్షన్ ఏంటిది? బాగానే టెన్షన్ ఏంటిది? నువ్వు కూర్చుండి ఏదో ప్రశాంతంగా లేవు, నువ్వు సమస్యలను, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ నీకు చలో పేమెంట్ ఇవ్వాలా, అది వస్తుంది రాదు, అయిపోయి. కానీ నువ్వేం చేస్తావు? పేమెంట్ అవుతుందా కదా, ఏం చేయాలా, ఆయనకి ఇవ్వాలా, ఈయనకి ఇవ్వాలా. సో నువ్వు కూర్చుండి నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటున్నావు, కూర్చుండి టెన్షన్ పెంచుకుంటున్నావు, కూర్చుండి సమస్యలను నిర్మాణం చేసుకుంటున్నావు. లేకపోతే గాడు అట్లా అన్నాడు, వాడు ఎందుకు అన్నాడు, నన్నే అన్నాడా, లేకపోతే నన్నే అన్నాడు. 100% వాడు చూడడం అయితే నన్ను చూడలేదు, కానీ అన్నది మాత్రం నన్న అన్నట్టే అనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? కూర్చోండి ఏం చేస్తాం? సమస్యలను క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సమస్యలను ఒకవేళ నువ్వు ఏదైనా పనిలో ఉన్నావు అనుకో, ఆ పనిలో ఉన్నావు, చలో మైండ్ అటు ఇటు పోయినా కానీ నువ్వు బట్టలు కుడుతున్నావు, లేకపోతే ఏదో బావి తగ్గుతున్నావు, లేకపోతే మోటార్ సైకిల్ నడిపిస్తున్నావు, కార్ నడిపిస్తున్నావు, లేకపోతే నీ పొలం పనులు, నువ్వు ఏదో పనిలో ఉన్నావు, అప్పుడు కూడా వస్తున్నాయి కానీ దాని ప్రభావం లేదు. దాని ప్రభావం ఉందా? కానీ ప్రశాంతంగా కూర్చున్నావు కదా, అప్పుడు ఇవన్నీ వీటికి ఆహారం పెడతాం మనం. ఆహారం వాడు ఎడ్లు తీసుకొని నా పొలం వస్తున్నాడు, ఆడు అప్పుడు కనిపించాడు వానెట్లా, అర్థమైందా? ఆమె ఎందుకు అన్నది అట్లా, వాడు కనిపించాడు కానీ చూడలేదు, ఎందుకు వాడు కనిపించాడు కానీ నన్ను ఎందుకు అవాయిడ్ చేసాడు, నన్ను ఎందుకు చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కూర్చున్నప్పుడు వస్తాయి, ఖాళీగా కూర్చున్నప్పుడు వస్తాయి. సో ఖాళీగా కూర్చుంటే మనం కూర్చోం, మనల్ని మనం శిక్షించుకుంటాం, మనల్ని మనం ఏం చేస్తాం? శిక్ష. ఎవ్వరు ఏమనట్లేదు, ఎవ్వరు ఏమనలేదు. మీరు ఇంట్లో ఉన్నారు, పొలంలో ఉన్నారు, లేకపోతే మీ బిజినెస్లో ఉన్నారు, కూర్చున్నారా సమస్యని క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. 100% ప్రజలు ఇదే చేస్తారు. సో అది అయిపోయిందా, ఒక గంట కూర్చున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అరగంట కూర్చున్నారు, ఇక అది ఫిక్స్ అయిపోయింది, ఆడు నన్నే అన్నాడు. ఎవరన్నా అన్నాడు? నన్నే అన్నాడు. అంతకుముందు లేదు, అది కూర్చున్న కంటే ముందున్నదా? కూర్చున్న తర్వాత ఫిక్స్ అయిపోయింది, ఇక నన్నే. నేను కూడా వాడిని నాకు గలవాలని నేను చెప్తాను, వానికి చెప్తా, వాడిని ఎట్లా నాలో ఏ రకంగా నాలో నేను క్రియేట్ చేసుకున్నాం లేదా సమస్య. సో మనం కూర్చుంటామా? కూర్చుంటాం, మనం సమస్యలు క్రియేట్ చేసుకుంటాం. దీని పట్ల ఎప్పుడన్నా ఆలోచన చేసినా ఇట్లా ఈ రకంగా క్రియేట్ చేసుకుంటాం. మిస్సెస్ కావాలని పప్పండిందా, నేను అంతగానం చెప్పినా, ఇంతగానం పని చేసి వచ్చిన, కావాలని ఉప్పు తక్కువ వేసిందా, ఇట్లా టెస్ట్ లేదు, పాడు లేదు. నీళ్ళు ఇయ్యమంటే నాకేయకుండా టేబుల్ పైన పెట్టిపోయింది, అర్థమైందా? టేబుల్ పైన పెట్టింది. మరి వాడిని తిట్టిందా, పోరేది నన్ను తిట్టిందా? ఆ మాట అన్నది వాడినా నన్నా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కూర్చున్నాం సపరేట్గా, అప్పుడు వస్తాయి అన్న. వాడిని తిట్టినట్టు అనిపించలేదే, మరి నన్నే వేసినట్టున్నది. మనం ఏం చేస్తాం? అయిపోయింది, ఫిక్స్ చేసేసినాం. ఇక కూర్చున్నప్పుడు దాని సమస్యను పెంచుకున్నాం, దానికి ఆహారం పెట్టినాం, మాంసం పెట్టినాం, అది సింహంలాగా తయారైంది మనల్ని తినడానికి. ఎవరు తయారు చేసుకున్నారు? వాడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, ఆమె అట్లా ఎందుకు చేసింది, ఇట్లా ఎందుకు చేసింది, వాడు ఎందుకు మిస్ కాల్ చేసిండు, మేము ఎందుకు మిస్ కాల్ చేసింది, ఏదో ఒకటి క్రియేషన్ చేసుకుంటాం. ప్రశాంతంగా కూర్చోం, సమస్యలను క్రియేట్ చేసుకుంటాం మనం. ఆ క్షణం ప్రశాంతంగా కూర్చుని ప్రశాంతంగా ఉండే క్షణం అది. ఆ క్షణాన్ని మనం సమస్యలో కన్వర్ట్ చేసుకుంటాం. ఆ సమస్యను ఏం చేస్తాం? ఆ క్షణాన్ని మనం ఏం చేసుకుంటాం? సమస్యలో కన్వర్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద, అంటే దీనికి అర్థం ఏంటిది? జీవితంలో 90% సమస్యలు మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటాం. 90% సమస్యలు మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటాం. అవి ఉన్నాయా లేదా తర్వాత, ఎందుకు వాడు కావాలని చేసిండా, లేకపోతే కావద్దని చేసిండా,
ఏందో వాళ్ళ ఇంటెన్షన్ తెలియదు, కానీ మనం మాత్రం దాన్ని ఫిక్స్ చేసేస్తాం. మనం దాన్ని సమస్యను ఫిక్స్ చేసేస్తాం. అది మనకు ఒక సమస్య అయిపోయింది. సమస్య వాళ్ళు కాదు, మనం చేసుకున్నాం. అర్థమైందా? సో ఏమవుతున్నది, అక్కడ కూర్చున్నాం. మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు సమస్య కూర్చోవద్దాం, తిరుగుతూనే ఉండాలా, లేకపోతే పని చేస్తూనే ఉండాలా? కూర్చుంటే సమస్య క్రియేట్ చేసుకుంటాం, అంతే కదా? మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఇదేం పంచాయతీ, ఏంది కథ, ఏమేమి నేర్చుకోవాలా, ఈ మైండ్ ఏంది, బాడీ ఏంది, సిస్టమ్ ఏంది, దీంట్లో నుండి ఎట్లా బయటపడతాం, ఈ సమస్య పోని ఆ సమస్య పెద్దది ఉన్నది, అది చూడాలా, ఇది నేర్చుకోవాలా, ఏం చేయాలని చేస్తున్నావా లేదా? అక్కడికి ఎప్పుడు పోతా, ఇది ఎప్పుడు చేస్తా, అది అట్లనే పెండింగ్ ఉన్నది, అది అన్నేబడి ఉన్నది, నా బైక్ ఆన్ దగ్గర ఉన్నది, లేదా నా మొబైల్ ఏడు ఉన్నదో, దాంట్లో ఎన్ని మెసేజ్లు వచ్చినాయో, అసలు ఏమైతున్నదో, ఈ లోకం పెట్టిపోతున్నదో, సచిన్ టెండూల్కర్ ఇంకా ఆడుతున్నాడా, రిటైర్ అయినా, ఏమైంది? రిటైర్ అయిందా, ఆడుతున్నాడా? రిటైర్ అయిపోయింది. లేకపోతే కోహ్లీ ఉన్నాడు, లేకపోతే ఇంకా కొత్త ఉన్నారు కదా, రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఉన్నాడు, ఆడుతున్నాడా? మనకు లేని చింతలు కదా, అర్థమైందా? సో బెటర్ ఏంటి, చాలా బెస్ట్ ఏంటిది, కూర్చున్నామా, ఈ ఆలోచన నుండి మన మైండ్ డైవర్ట్ చేసుకోవాలంటే ఈ శ్వాస నడుస్తుంది కదా, శ్వాస వస్తుంది పోతుంది, జస్ట్ కళ్ళు తెరిచే చూస్తుంది, తీసుకోవట్లేదు, చూస్తున్నాను, కళ్ళు తెరిచిన చూస్తున్నా, శ్వాసను చూస్తున్నా, లేదా బాడీలో జరిగే సెన్సేషన్, ఆలోచన చూస్తలేదు, ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలతో మనకు సంబంధం మనకు సెన్సేషన్ తోటి ఉంది, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది దాంతో. సో బెటర్ ఏంటిది, ఆలోచనను చూడకుండా మనం దృష్టి మన బాడీ సెన్సేషన్ వైపు ఉన్నాం. నా బాడీలో ఏం జరుగుతున్నది, ఎక్కడ దురద పెడుతున్నది, ఎక్కడ మంచిగా అనిపిస్తుంది, ఎక్కడ చలి పెడుతున్నది, ఎక్కడ నొప్పి అనిపిస్తున్నది, ఏమనిపిస్తున్నది. సో దాన్ని ఫీల్ అయినామా, లేకపోతే శ్వాస చూసుకుంటున్నామా, కూర్చున్నామా, అర్థమైతలేదు, వస్తుందా పోతుందా అర్థమైతలేదు, కానీ చూసే ప్రయత్నమే చేస్తున్నాం అంతే. శ్వాస నడుస్తుంది, ఇది నడుస్తాయిగా, ఇది ఎట్లా పోతుందా? సో బెటర్ ఏంటిది, వీటి నుండి డిస్కనెక్ట్ కావాలంటే దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, ఇప్పుడు ఇటు నుండి వస్తుందని, ఇప్పుడు ఇటు నుండి వస్తుంది, అర్థమవుతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎటు నుండి వస్తుందో, ఎటు నుండి పోతుందో, సో అర్థమవుతలేదు అన్న దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, అది కూడా నిజం, అర్థమైందా? అది కూడా తెలుస్తలేదు. సో ఇప్పుడు ఏమైంది, సమస్యలు సృష్టించుకుంటున్నావా? లేదు, ఇక కొత్త సమస్యలు సృష్టించుకోవట్లేదు, ఇక దానికి ఆహారం మాంసం పెట్టట్లేదు, ఇక ఇప్పుడు మన పైన మనం కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ అయింది. మన బాడీలో ఇలా కాళ్ళు నొప్పి వస్తున్నది, లేకపోతే నడుము నొప్పి వస్తున్నది, ఓకే వస్తున్నది అంతే, ఎంతసేపు ఉంటుంది, లేచినప్పుడు పోతుంది, మనిషే పోతాడు, అంతేనా? మనిషి తాత్కాలికమని అది దాన్ని ఫీల్ అవుతున్నాం, మనసులో ఆలోచన, ఇది తాత్కాలికమే, ఇది తాత్కాలికమే. వస్తున్నది ఆలోచన, ఏదన్నా పెద్ద ఆలోచన వచ్చింది, ఈ సెన్సేషన్ మనం చూడడం అయితే లేదు, అదే తాత్కాలికం, అది ఆలోచన వచ్చింది పోతుంది, కొద్దిసేపు ఉంటుంది అంతే, 1 hour 2 hours, ఒక రోజు 2 రోజులు, ఒక సంవత్సరం పోతుంది, ఖచ్చితంగా పోవాల్సిందే. పోతలేదేంటి, ఇంకా పోతలేదేంటి, సారేమో చూడమన్నాడు, పోతలేదేంటి అని అనుకుంటే మళ్ళీ పెంచుకున్నాను. ఎందుకు పోతలేదు అంటే లోపల పెద్ద ఇల్లు కట్టుకుంటారు, ఏమనద్దు దాన్ని, జస్ట్ గమనించాలి, వచ్చింది బాధ అనిపిస్తుందో అక్సెప్ట్ చేయడం, దాన్ని స్వీకరించడం, దీన్ని ఏమంటారు, అక్సెప్ట్. నేచర్ తోటి అక్సెప్ట్ అయిపోయినాం, మనం నేచర్లో వస్తుంది, నొప్పి వస్తుంది, ఓకే, ఆలోచన వస్తుంది, ఓకే, ఇక దాంతో ఫైటింగ్ లేదు, ఇక ఎందుకు వస్తుంది, ఏం కథ, ఎందుకు పెరుగుతున్నది. సో ఏమవుతుంది, నువ్వు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నీ మైండ్ ఒకటంటే శ్వాస పైన, లేదంటే సెన్సేషన్ పైన, బాడీలో జరుగుతున్నటువంటి దానిపైన పెట్టేసినాం కథ. సమస్యలు మాంసం పెడుతున్నావు వీటికి, దట్ ఈస్ ఆటోమేటిక్, మెల్లిగా ఆ వేవ్
ఆ తుఫాన్ అన్నది మెల్లిగా తగ్గుతుంది. ఏమవుతుంది? అర్థమైందా? సో ఈ రకంగా వీ కెన్ బీ ఇన్ మైండ్ఫుల్నెస్. మన మైండ్గా డైవర్ట్ కాదంటే అవుతా ఉంటుంది, అయినప్పుడు కూడా అక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఈ విషయం